నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ వాక్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్‌లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక చూసుకున్నట్లయితే ఈరోజు శ్రీశైలం డ్యామ్ గరిష్టంగా ఎంత నిల్వ ఉంది. ఇప్పుడు ప్రెజెంట్ అయితే వర్షాలైతే ప్రారంభమైనాయి. మనము ఏదైతే మాట్లాడుకున్నామో ఎగువ నుంచి ప్రాంతాలలో భారీ వర్షాలైతే కురుస్తా ఉన్నాయి. ఆ వర్షాల కారణంగా మనం చూసుకోవచ్చు ఒక నెల పాటు ఒక 30, 35 రోజులు కాలం పరిమితి పాటు అంటే ఈ ఖరీఫ్ సీజన్ అంతా కూడా వర్షాలు లేకపోయిండే. అప్పుడు అడపాదడపా వర్షాలు పడతా ఉన్నా అవి ఏ కోసాన, ఏ ప్రాంతాన కూడా మనకు భారీ వర్షాలు లేకపోయినాయి. అదే సమయంలో ఆపద్బాంధవుల నేను ఆదుకుంటానన్నారు. ఇప్పుడున్న సిట్యుయేషన్స్ ఈ ఋతుపవనాల సమయంలో భారీ వర్షాలైతే కురుస్తా ఉన్నాయి ఎగువనున్న ప్రాంతాలలో. మనం చూసుకోవచ్చు శ్రీశైలం ఈరోజు మనం చూసుకున్నట్లయితే 3వ తారీఖు 8వ నెల 2026వ సంవత్సరం. నీటి మట్టం చూసుకున్నట్లయితే ప్రెజెంట్ 87 టీఎంసీల 462 క్యూసెక్స్ అయితే ప్రెజెంట్ అయితే ఉందన్నమాట. అంటే 100 టీఎంసీలకి ఒక 13 టీఎంసీలు ఒక్కటే తక్కువగా ఉంది. అది కూడా రేపు పూర్తిగా 100 టీఎంసీలకి వస్తారని అయితే మనకి ఇన్ఫర్మేషన్ కూడా రావడం జరిగిందనమాట. ఇక క్విషన్స్ అంటే ఇప్పుడు వచ్చే ఫ్లడ్ ఎన్ని రోజుల వరకు ఈ టీఎంసీలు రావచ్చు అనుకుంటే మనకు ఆల్మోస్ట్ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం 128 టీఎంసీల 347 క్యూసెక్స్ అయితే క్విషన్స్ మనకు ఆ ఫ్లో అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. ఈ రోజు మొత్తంగా ఇంట్లో చూస్తున్నట్టయితే 152,823 క్యూసెక్స్ అయితే నదిలోకి అయితే రావడం జరిగింది అనమాట. ఇక్కడికి వచ్చేపాటికి అంటే ఒక దరిదాపు 15 టీఎంసీల నీరు వచ్చి చేరింది. ఏదైతే నిన్న మాట్లాడుకున్నామో 72 టీఎంసీలు, ఈ రోజు 87 టీఎంసీలు, అంటే దరిదాపు మనకు ఒక 15 టీఎంసీలు రావడం జరిగింది. మొత్తంగా అవుట్ ఫ్లో చూసుకున్నట్లయితే నంద్యాల సైడ్ 800 క్యూసెక్స్ అయితే వదలడం జరిగింది. అలాగే కొన్ని ఏరియాలకైతే నీళ్లు వదలలేరు అనమాట. అంటే సాగు నీటికైతే వదలలేరు, తాగునీటికైతే వదులుతున్నారు అనమాట. ప్రజెంట్ మొత్తంగా చూసుకున్నట్లయితే 215.810 క్యూసెక్స్, అంటే మొత్తంగా చూసుకుంటే 215 టీఎంసీల 800 క్యూసెక్స్ అయితే పూర్తి స్థాయి నీటి మట్టం. ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడికి వచ్చేపాటికి 848 అడుగులు కనిపిస్తోంది ప్రజెంట్. అంటే ఒక 2 అడుగులు తక్కువ, 850 అడుగులు. పూర్తి స్థాయి నీటి మట్టం వచ్చేసి మనం చూసుకున్నట్లయితే 886 అడుగులు ఉంటుంది. ఇంకా 36 అడుగులకి పూర్తి అయితే డ్యామ్ నుంచి నీళ్ళు అనేటివి వదలడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే మనం అనుకున్న దానికంటే కూడా వర్షాలు అయితే భారీగా పడుతున్నాయి. రైతులందరికీ చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకంటే పంటలు లేమి దశలో ఈ ఫ్లడ్ రావడం అంటే దేవుని దయ అనుకోవచ్చు. మల్లన్న చెంతకైతే చేరుతున్నాయి నీళ్లు. ఆ దేవుని అనుగ్రహం కొద్దీ బాగా వర్షాలు బాగా పడి ఇంకా ఫ్లడ్ రావాలని కోరుకుందాం. ఎందుకంటే చాలా ఏరియాలలో వర్షాలు పడుతున్నాయి. ఇప్పుడు అస్సాం ప్రాంతం అయితే పూర్తిగా మునిగిపోయింది అనమాట. అక్కడ రైతులు బాధలు అయితే అస్సలకి అర్థం కాని పరిస్థితి. పంటలన్నీ మునిగిపోయి చాలా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కూడా జరిగింది. వాళ్ళందరికీ మంచి జరగాలని కోరుకున్నాం. ఎందుకంటే చాలా మంది ఈ వరదల నుంచి తినే తిండి కూడా లేకుండా చాలా మటుకు అస్సాంలో ఘోర పరిస్థితి అయితే ఏర్పడుతుంది ప్రజెంట్. ఆ సిచ్యువేషన్ నుంచి ఇప్పుడు బయటకు పడాలని అయితే ప్రతి ఒక్క రైతన్న ప్రార్థిస్తారని మన ఛానల్ తరఫున అయితే నేను కోరుకుంటున్నా. ఇక చూసుకున్నట్లయితే ఈరోజు ఫ్లడ్ కూడా మనకి భీమా నది నుంచి ఉజ్జయిని నుంచి ఆల్మట్టి నుంచి నారాయణపూర్ నుంచి జూరాలకు కూడా భారీ వరదలు అయితే వస్తున్నాయి అనమాట. ఆ ఇంట్లో కూడా మీకు ఒక గంట 2 గంటల తర్వాత మీకు ఖచ్చితంగా వీడియో రూపంలో అయితే అందించడం జరుగుతుంది. అంతవరకు ఉంటాను మరి. మరొక వీడియోతో మీ అర్జున్.